హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా విలేజ్ ఛానల్. హీరో ఫ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండగ మా ఇంట్లో ఈ విధంగా జరిగిందండి. చూడండి, నేను వేసిన ముగ్గు చాలా బాగుంది కదా. 10 నిమిషాలు నైట్ అంతా 2 అయిందండి ఆ ముగ్గు వేయడానికి. ఉదయం 5:30కి లేసి చూడండి నేను పని ఇంకా ఉదయమే 5:30కి స్టార్ట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ బజ్జీ ఎంచుతా నీ యొక్క పండుగ పూజ చేయడం. ఈరోజు మా అమ్మ మొత్తం బాగా బజ్జీలు ఇంకా పిల్లలు ఏం చేస్తున్నావు అమ్మా అని అడుగుతారు. వాళ్ళ కోసం చేయక తప్పదండి. ఒకటి కాదు, రెండు కాదు, పండగ వచ్చేసరికి ఒక 7-8 రకాలన్నా ఉండాలి. లేదంటే ఇంట్లో ఇవేనా, ఇంకేం చేయలేదా అంటారు. చూడండి, మా వాడు చిన్నోడు టమాటా బజ్జీ చేయించుకుంటున్నాడు. టమాటా అవి కట్ చేసినవి రా అంటే బాగుంటాయి చెయ్యి అని చేస్తున్నాడు. చూడండి పక్కన వాడు చెప్పడం, మళ్ళీ నేను బజ్జీ చూడండి మా అమ్మ టమాటా బజ్జీ చేస్తుంది అని, చాలా టేస్ట్గా వచ్చిందని వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. పండగ అంటేనే మనకి చేయడానికి బరువు, కానీ పిల్లలకు చాలా ఆనందం కదండి. సంక్రాంతి మా పండగ ఏ విధంగా జరిగింది, చాలా సంతోషం. మీరు కూడా అంతే బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి భక్షాలు చేస్తున్నాను. ఈ వంట అంతా చేసి పూజ చేసేసరికి ఆ రోజు అయిపోతుందండి. మన పని అస్సలు మనం లేవడానికి కూడా వీలు పడనంత పని అయిపోతుంది. అవునా కదా అండి? మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని పండగ అంటేనే అంత. ఓకే అండి, మీరు కూడా ఇదే విధంగా సంతోషంగా హ్యాపీగా పండుగ జరుపుకున్నారని అనుకుంటున్నాను. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజ అయిపోయింది, మేమందరం కూర్చొని తింటామండి. ప్రతిరోజు అంతే, పండగనే కాదు ప్రతిరోజు అంతే. చూడండి ఎన్ని ఐటమ్స్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అందరం కూర్చొని పండగ ప్రతిరోజు ఇలాగే కూర్చొని తింటామండి. ఒక ఫ్యామిలీలో అందరు కూర్చొని తింటేనే ఆనందం, అంతే కదండి. ఫ్యామిలీ అన్నప్పుడు భోజనం అప్పుడు కూడా అందరం కలవకుండా ఉంటే ఏం బాగుంటుంది. సెల్లు చూసుకుంటే కూడా భోజనం చేయడానికి నేను ఒప్పుకోను. చూడండి, మేము గుడి దగ్గర ఇలా అందరం హ్యాపీగా ఫోటో దిగాం. ఓకే అండి, బాయ్ అండి.